श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। నిన్నటి మన మహాభారతంలో ఆ విదురుడు ధృతరాష్ట్రుడి గట్ల నీతిబోధ చేస్తూనే ఉన్నాడు. ఎన్ని మంచి మాటలు వింటున్నా ఇంకా అతనికి తనివి తీరట్లేదు. అలా ఆ విదురుడిని అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. నాకు కాస్త యుక్తమైనది చెప్పవయ్యా, కర్తవ్యాన్ని బోధించవయ్యా అని ఇలా అంటే అన్ని విషయాలు చెబుతున్నాడు. చెబుతూ ఇంకా అంటున్నాడు ఈ విధంగా: రోగార్జిత నఫలాన్యాద్రియంతే నవై లభంతే విషయేషు తత్వం దుఃఖోపేతారోగిణో నిత్యమేవ నబుధ్యంతే ధనభోగాన్న సౌఖ్యం. పీడితులు ఎప్పుడు కూడా రోగం చేత బాధపడబడేటువంటి వాళ్ళు, పీడింపబడేటువంటి వాళ్ళు ఫలాన్ని పొందలేరయ్యా. అలాగే విషయముల తత్వాన్ని కూడా వాళ్ళు పొందలేరు. రోగం వల్ల ఎప్పుడు వాళ్ళకి దుఃఖమే కలుగుతూ ఉంటుంది. ధనం వల్ల పొందే భోగాలు కానీ సుఖాలు కానీ కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే రోగం పీడిస్తూ ఉంటుంది కాబట్టి. పురాహ్యుక్తం నాకరోస్త్వం వచో మే జ్యూతే జితం ద్రౌపదీం ప్రేక్షరాజన్ దుర్యోధనం వారయేత్యక్షవత్యాం హితవత్వం పండితా వర్జయంతి. నేను పూర్వం నీకు చాలా విషయాలు చెప్పాను, నా ఒక్క మాట నువ్వు వినలేదు. జోదన్నాడు పరాభవింపబడినటువంటి ద్రౌపదిని చూసి, రాజా దుర్యోధనుండి నువ్వు వారించు అని నేను చాలా కఠినంగా కూడా చెప్పాను, కానీ నువ్వు నా మాట పాటించలేదు. పండితులైనటువంటి వాళ్ళు జోదం మీద ఆసక్తిని చెదిస్తారయ్యా. నద్బలం యన్మృదునా విరుధ్యతే సూక్ష్మో ధర్మస్తరసా సేవితవ్యః ప్రధ్వంసినీ క్రూర సమాహితా శ్రీ మృదు ప్రౌఢా గచ్చతి పుత్రపౌత్రాన్. మెత్తని వాడితో విరోధించేటువంటి బలం నిజమైనటువంటి బలం కాదయ్యా. సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని అసలు శీఘ్రంగా ఆచరించాలి. క్రూరుడైనటువంటి వాడి సంపద అంతా నశించిపోతూ ఉంటుంది. మృదు స్వభావాల దగ్గరే వృద్ధి నొందినటువంటి సంపద ఉంటుంది. పుత్రపౌత్రాదులకి అది చేరుతుంది. వాడు మన ఏమీ అనట్లేదు కదా అని అనకోకు. ఎందుకని మనలో మనం ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం ఏంటి అనే ఉద్దేశంతో, కరుణా స్వభావంతో, ధర్మం మీద ఉండేటువంటి ఆసక్తితో ఏమీ అనకపోవచ్చు. ఆ అనకపోవడాన్ని, లేకపోతే మెత్తగా ఉన్నాడు కదా అని దాని మృదు స్వభావాన్ని మనం సాధనంగా చేసుకుని వాడి మీద క్రూరంగా ప్రవర్తించడం అనేటువంటిది ఎప్పుడూ ఉచితం కాదయ్యా. ఇక్కడ మృదు స్వభావం అంటే సహనం. సహనశీలి అయినటువంటి ధర్మరాజం విషయంలో చాలా అధర్మయుక్తంగా ప్రవర్తించారు. మీరు ధర్మానికి కట్టుబడి, మాటకి కట్టుబడి సహనశీలుడు అవడం చేత ఆ ధర్మరాజు అలా ఉన్నాడు, అందరి చేత మన్నలను పొందాడు. మీరు ఇట్లా అన్యాయంగా ప్రవర్తించడం వల్ల మీ జరగబోయేటువంటి నష్టాన్ని మీరు ఇప్పుడు ఊహించుకుని బాధపడుతున్నారు. ధార్తరాష్ట్రాః పాండవాన్ పాలయంతు పాండోః సుతాస్తవ పుత్రాంశ్చ పాంతు ఏకారి మిత్రాః కురవో హ్యేకకార్యాః జీవంతు రాజన్ సుఖినః సమృద్ధాః. ఓ రాజా, నీకు చెప్తున్నాను, పాండవుల్ని నీ కుమారులు రక్షించాలి, అప్పుడు పాండు కుమారులు నీ పుత్రుల్ని రక్షించాలి. ఈ రెండూ జరగాలి. ఇద్దరికీ ఒకటే శత్రువైనా మిత్రుడైనా కావాలి, అంటే ఇద్దరు కలిసి ఉండాలి. పాండవులు నీ పుత్రులు కూడా, ధార్తరాష్ట్రులు పాండవులు కూడా కలిసి ఉండాలి. వాళ్ళకి ఒకటే, వాళ్ళ అందరికీ కలిపి ఒకటే శత్రువే రావాలి, మిత్రుడే రావాలి. అంతేగాని వీళ్లలో వీళ్ళకి పరస్పరం శత్రుత్వం అనేటువంటిది ఉండకూడదు. అందువల్ల వాళ్ళని వీళ్ళు గౌరవించాలి, వీళ్ళని వాళ్ళు రక్షించాలి. ఇది జరగవలసినటువంటిది. ఇద్దరికీ కర్తవ్యం ఒకటే కావాలి.
అలా సంపత్ సమృద్ధితో సుఖిలై జీవించాలి. మేఢీభూత కౌరవాణాం త్వమద్య త్వయ్యాధీనం కురుకులమాజమీఢ పార్థాన్ బలాన్ వనవాస ప్రతప్తాన్ గోపాయస్వస్వం యశస్తాత రక్షన్. ఇప్పుడు ఈ కురువంశస్థులందరికీ నువ్వే కట్టుకోలేంటి వాడు. కురువంశం అంతా నీకు వశమై ఉన్నది. అజమేఢ వంశంలో పుట్టేవు నువ్వు. బాలురు అరణ్యవాస సంతాపంతో ఉన్నటువంటి కౌంతేయుల్ని రక్షించి నీ కీర్తిని నిలబెట్టుకోవయ్యా. లేకపోతే కనుక నీకు తప్పదు, ఈ ఆందోళన తప్పదు. జరగబోయేటువంటిది ఏమిటో కూడా నీకు తెలుసు. సంధస్వతం కౌరవాన్ పాండుపుత్రై మాతే అంతరం రిపవః ప్రార్థయంతు సత్యే స్థితాస్తే నరదేవ సర్వే దుర్యోధనం స్థాపయత్వం నరేంద్ర. ఓ కౌరవనాథ ధృతరాష్ట్ర, నీవు పాండుపుత్రులతో కౌరవులను కలిపి ఉంచు. శత్రువులు నీ లోపాలను వెదక్కుండా ఉండేటట్టుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నేను. ఎందుకంటే ఆ పాండవులు ఎప్పుడు కూడా సత్యం మీద నిలబడి ఉన్నారు. నువ్వు దుర్యోధనుని కూడా సత్యం మీద నిలుపు. అల్లా కనుక ఉంచితే కనుక అందరికీ శుభం కలుగుతుంది. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగర పర్వణి విదురహితవాక్యే షట్త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ప్రజాగర పర్వం అనే ఉపపర్వంలో విదురుని హితవాక్యం అనేటువంటి 36వ అధ్యాయం అయింది. 37వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఈ వృత్తాంతాలన్నీ వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. సప్తదశేమాన్ రాజేంద్ర మనుస్వాయంభువో బ్రవీత్ వైచిత్రవీర్య పురుషాన్ ఆకాశం ముష్టిభిర్ధృతః దానవేంద్రస్య చ ధనుః అనామ్యం నమతో బ్రవీత్ అధో మరీచిన పాదాన్ అగ్రాహ్యాన్ గృహ్ణతస్తథా. ఓ రాజా, స్వాయంభో మనువు 17 మందిని, అంటే ఆకాశాన్ని పిడికిళ్లతో పొడిచేవాళ్ళు గాను, వంచడానికి శక్యం కాని ఇంద్రధనుస్సును వంచేందుకు ప్రయత్నించేవారు గాను, పట్టడానికి శక్యం కాని సూర్యకిరణాన్ని పట్టి ప్రయత్నించేవారు గాను చెప్పాడు. అంటే ఈ పనులు చెయ్యాలనుకోవడం ఏమిటి? ఆకాశాన్ని పిడికిలతో ఏమన్నా పొడవగలమా? ఆకాశం అంటే శూన్యమే. దాన్ని పిడికిలతో ఏదైనా పొడిస్తే కనుక ఏమవుతుంది? మన చేతులు లేపి తప్ప దానికేంటి? అలాగే వంచడానికి శక్యం కానటువంటి ఇంద్రధనుస్సుని మనం ఏమైనా వంచగలమా? పట్టడానికి శక్తి కాని సూర్యకిరణాలను ఏమైనా బస్తాలో మనం ఏమైనా కట్టేయగలమా? ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మూర్ఖులు చేస్తారయ్యా. అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూర్ఖుల కింద లెక్క. ఇంకా చెప్పినాడు, యశ్చాశిష్యం శాస్తి వై యశ్చ తుష్యేత్ యశ్చాతి వేలం భజతే ద్విషంతం శ్రియశ్చయో రక్షతి భద్రమశ్నుతే యశ్చాయాచ్యం యాచతే కథతే చ యశ్చాభిజాత ప్రకరోత్య కార్యం యశ్చాబలో బలినా నిత్యవైరీ అశ్రద్ధదానాయ చ యో బ్రవీతి యశ్చాకామ్యం కామయతే నరేంద్ర వద్భావహాసం శ్వశురో మన్యతే యః వద్భావసన్నభయో మానకామః పరక్షేత్రే నిర్వపతి స్వబీజం శ్రియం చ యః పరివదతేతి వేలం యశ్చాపి లబ్ధ్వా న స్మరామీతి వాది దత్వా చ యః కథతి యాచ్యమానః యశ్చాసతః సత్వముపానయీత ఏతాన్ నయంతి నిరయం పాశహస్తాః. ఇలా చేసేటువంటి వాళ్ళు 17 రకాలైనటువంటి మూర్ఖపు చేష్టలు చేస్తూ ఉంటారని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఏం చెబుతాడు? ఆజ్ఞాపించకూడని వాడిని ఆజ్ఞాపించేవాడు, ఆజ్ఞాపించవలసిన వాడిని ఆజ్ఞాపించాలి, కానీ ఆజ్ఞాపించకూడని వాడిని ఆజ్ఞాపిస్తే వాడు వింటాడా? వినడు. అలాగే అనవసరంగా సంతోషించడం, అంటే మనకేమీ లాభం లేకుండా, మనకు కావలసినటువంటి లాభం పొందకుండా సంతోషం పొందడం, శత్రువుని హద్దుమీరి సేవించడం, స్త్రీలను రక్షించి దాంతో లాభపడాలనుకోవడం, యాచింపదగినటువంటి వాడిని యాచించడం,
కొంచెం చేసి చాలా గొప్పగా చెప్పుకోవడం, వీళ్ళు మూర్ఖులయ్యా. స్వధ్వంసంలో పుట్టి చెయ్యరాని పనులు చేయడం, బలహీనుడే కూడా బలవంతుడితో నిత్యం వైరం పెట్టుకోవడం, శ్రద్ధ లేని వాడికి ఉపదేశం చేయడం, కోరకుండా వాటిని కోరడం, ఇవన్నీ మూర్ఖులు చేసే పనులే కదా. కోడలతో వెకిలి మాటలు ఇష్టంగా భావించేవాడు, కోడల దగ్గర భయం పోగొట్టుకుని మళ్ళీ గౌరవం కావాలనుకునేటువంటి వాడు, ఇతరుని క్షేత్రంలో విత్తనం నాటేవాడు, స్త్రీని హద్దుమీరి నిందించేవాడు, ఉపకారం పొంది గుర్తు లేదని వాదించేవాడు, వాగ్దానం చేసి ఇవ్వకుండా దానం చేశానని పౌడుకునేవాడు, దుర్జను నుండి మంచితనం పొందాలనుకునేవాడు. ఈ 17 మందిని కూడా యమభట్టులు నరకానికి లాక్కెళ్తారయ్యా. యస్మిన్ యథా వర్తతే యో మనుష్య తస్మిన్ సదా వర్తితవ్యం సధర్మః. మాయాచారో మాయయా వర్తితవ్యః సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః. ఇతరుల పట్ల తాను ఎట్లు ప్రవర్తిస్తే వాళ్ళు కూడా తన పట్ల అలాగే ప్రవర్తిస్తారు. మనం ఉపకారం చేస్తే వాళ్ళు ఉపకారం చేస్తారు, మనం మంచిగా మాట్లాడితే వాడు మంచిగా మాట్లాడతారు, మనం నమస్కారం చేస్తే వాడు ప్రతి నమస్కారం చేస్తారు, మనం తిడితే వాళ్ళు తిడతారు. అందువల్ల ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు మన పట్ల అలాగే ప్రవర్తిస్తారు. అది ధర్మం, లోకధర్మం కూడా. మాయావి పట్ల మాయతో ప్రవర్తిస్తారు, సజ్జనుడి పట్ల సన్మార్గంతో ప్రవర్తించాలి. సజ్జనులైనటువంటి పాండవుల పట్ల సన్మార్గంలో ప్రవర్తించడం లేదయ్యా, అందువల్ల ప్రవర్తిస్తే మంచిది అని చెప్పి హితబోధ చేస్తున్నాడు. జరారూపం హరతి ధైర్యమాసా మృత్యు ప్రాణాన్ ధర్మచర్యామసూయ కామో హ్రియం వృత్తమనార్య సేవ క్రోధశ్రియం సర్వమేవాభిమాన. ఇదివరకు పూర్వం కూడా ఈ విషయం చెప్పాడు. ముసలితనం రూపాన్ని హరిస్తుంది, ఆశ ధైర్యాన్ని హరిస్తుంది, మృత్యు ప్రాణాలను హరిస్తుంది, అసూయ ధర్మాచరణను హరిస్తుంది, కామం లజ్జను హరిస్తుంది, నీచ సేవ సత్ప్రవర్తనను హరిస్తుంది, క్రోధం సంపదను అభిమానం సర్వాన్ని చెడగొడతాయ్యా. అందువలన ఇటువంటి దురభిమానం వదిలిపెట్టవయ్యా. శతాయురుక్త. అప్పుడు ఈయన ఈ విషయాలు చెప్పేటప్పటికీ అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు, ఈ విధంగా అడుగుతున్నాడు. శతాయురుక్త పురుష సర్వవేదేషు వయ్యదా నాప్నోత్యథ తత్సర్వం ఆయుక్యేనేహ హేతునా. అది కాదయ్యా, నాకు సందేహం వస్తుంది. వేదాలన్నీ మానవులకి శతం వర్షతి మానవ అంటారు కదా, 100 ఏళ్ళను ఆయుర్దాయం అంటే 100 ఏళ్ళని చెప్తున్నాయి కదా. మరి అందరూ ఆ ఆయువుని ఎందుకు పొందలేకపోతున్నారు? అందరూ 100 ఏళ్ళు బతకట్లే కదా. దానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే విదురుడు చెప్పాడు, అతిమానో అతివాదశ్చ తథా త్యాగో నరాధిప క్రోధశ్చాత్మవిధిత్సా చ మిత్రద్రోహశ్చ తాని షట్ ఏతయేవాసయస్తీక్ష్ణాః కృతాం చాయుంషి దేహినాం ఏతాని మానవాంఘంతి న మృత్యుర్భద్రమస్తుతే. విదురుడు చెప్పేటప్పుడు దురభిమానము, అనవసరంగా అంటే అతిగా మాట్లాడము, దానం చెయ్యకపోవడము, క్రోధము, కేవలము తన్ను మాత్రమే పోషించాలనుకోవడము, మిత్రద్రోహం, ఇవి 6. ఈ 6 కూడా పదునైనటువంటి కత్తులు. ఇవి మానవుల ఆయువునివి తక్కువసేస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే మనిషిని చంపేవి కూడా ఇవేనయ్యా, అంతేగాని మృత్యువు కాదు మహారాజా. ఆ మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇవి, వీటి వల్ల ఆయుష్ తగ్గిపోతుంది. విశ్వస్తస్యైతి యోదారాన్ యశ్చాపి గురుతల్పకః వృషలీపతిద్విజో యశ్చ పానపశ్చైవ భారత ఆదేశకృద్వృత్తిహంతా ద్విజానాం ప్రేషకశ్చ యః శరణాగతః చైవ సర్వే బ్రహ్మణః సమాః ఏతైః సమేత్య కర్తవ్యం ప్రాయశ్చిత్తమితి శృతిః. నమ్మినటువంటి వాడిని భార్యని పొందేటువంటి వాడు, గురుపత్రిని పొందేవాడు, ద్విజుడై శూద్రవనితను పెళ్ళాడేవాడు, మద్యపానం చేసేవాడు, బ్రాహ్మణుని ఆజ్ఞాపించేటువంటి వాడు, అలాగే బ్రాహ్మణుల యొక్క విప్రుల యొక్క జీవనోపాధిని పాడు చేసేవాడు, విప్రులను సేవక వృత్తిలో పెట్టుకునేటువంటి వాడు,
శరణు వేడినటువంటి వాడిని చంపేవాడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మహత్య చేసిన వాడితో సమానమయ్యారు. వీళ్ళతో సహవాసం చేసినటువంటి వాళ్ళు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వేదం చెబుతుంది. గృహీత వాక్యో నయ విద్వదాన్య శేషాన్న భోక్తా యవిహంసకశ్చ నానర్థ కృత్యాకులిత కృతజ్ఞ సత్యో మృదు స్వర్గముపైతి విద్వాన్. పెద్దల మాటను ఆదరించేటువంటి వాడు, చక్కటి నీతి జ్ఞానం అన్నవాడు, నీతివేత్త అయిన వాడు, దాత, దేవతలకు అతిథులకు పెట్టి మిగిలినటువంటి అన్నం తినేటువంటి వాడు, హింస చెయ్యనటువంటి వాడు, కీడు కలిగించే పనులతో కలతపడడం అనేటువంటిది తెలవనివాడు, చేసిన మేలు మరవనటువంటి వాడు, సత్యమే మాట్లాడేవాడు, సత్యమే వ్రతంగా కలిగినటువంటి వాడు, మెత్తని స్వభావం కలిగినటువంటి ఏ జ్ఞానవంతుడైతే ఉన్నాడో, ఏ పండితుడైతే ఉన్నాడో, ఏ సజ్జనుడైతే ఉన్నాడో వాడు స్వర్గాన్ని పొందుతాడయ్యా. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. ఏమయ్యా, ప్రియంగా మాట్లాడేవాళ్ళు అన్ని చోట్ల దొరుకుతారు. చక్కగా స్తుతి పాఠకాలు చేసి మెత్తగా మాట్లాడేసి వాళ్ళ పనులు నెరవేర్చుకుని ఇలా చేసే ప్రియంగా మాట్లాడేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది దొరుకుతారు, తేలిగ్గా దొరుకుతారు. కానీ అప్రియమైనప్పటికీ హితం చెప్పేటువంటి వాడు దొరకడం. మనకెందుకు లేనిపోతాడు. ఒకవేళ దొరికేడు పో వినేవాడు ఉన్నాడు. అందువల్ల అప్రియమైనటువంటి హితం చెప్పేవాడు, దాన్ని శ్రద్ధగా వినేవాడు అనేటువంటి దొరకడం అనేటువంటిది ఈ లోకంలో చాలా దుర్లభమయ్యా. యో హి ధర్మం సమాశ్రిత్య హిత్వా భక్తు ప్రియా ప్రియే అప్రియాణ్యాహ పథ్యాని తేన రాజా సహాయవాన్. ప్రియమా అప్రియమా అనేటువంటిది వదిలిపెట్టి ధర్మం మాత్రమే గ్రహించి రాజుకి అప్రియమైన మేలు కలిగించేటువంటి మాటలు చెప్పాలి. అల్లా ఎవడైతే చెబుతాడో అతడే సరైనటువంటి మంత్రి, లేకపోతే అతడే సరైనటువంటి సహాయకుడు, అతడే సరైనటువంటి మిత్రుడు. త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. కులం కోసం ఒకరిని విడిచిపెట్టేయచ్చు, గ్రామం కోసం ఒక కులాన్ని విడిచిపెట్టచ్చు, దేశం కోసం ఒక గ్రామాన్ని విడిచిపెట్టచ్చు, తన కోసం భూమిని అంతటిని కూడా చెల్లించవచ్చయ్యా. ఆపదర్థే ధనం రక్షేత్ దారాన్ రక్షేత్ ధనైరపి ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి. ఆపదల కోసం ఎప్పుడు కూడా ధనాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఆపత్కాలం వస్తుందో మనకు తెలియదు కదా. అప్పుడు మన దగ్గర ధనం లేకపోతే ప్రమాదం కదా. అందువల్ల ఆపదలు వస్తే ఆదుకోవడానికి వీలుగా కొంత ధనాన్ని రక్షించుకోవాలయ్యా. సంపదలన్నీ ఖర్చు పెట్టైనా భార్యను రక్షించుకోవాలి. భార్యను ధనాన్ని ఉపయోగించి అయినప్పటికీ తనని రక్షించుకోవాలయ్యా. జూతమే తత్పురా కల్పే దృష్టం వైరకరం నృణాం తస్మాత్ జూతం న సేవేత హాస్యార్థమపి బుద్ధిమాన్. పూర్వం ఈ జూతమే రాజులకి వైరం కలిగించింది అనేటువంటి విషయం అందరికీ తెలిసినది. అందువల్ల తెలివైనటువంటి వాడు నవ్వులాటకు కూడా జోదం ఆడకూడదు. అసలు ఉక్తం మయా జూతకాలేపి రాజన్నేదం యుక్తం వచనం ప్రాతిపేయ తదౌషధం పచ్చమివాతురస్య నరోచతే తమ వైచిత్ర వీర్య. ఓ మహారాజా, ఆనాడు జోదం ఆడేటప్పుడే ఇది మంచిది కాదయ్యా, వద్దు, దీనివల్ల వైరం ప్రబలుతుంది, ఇది శత్రుత్వాన్ని పెంచుతుంది, క్రోధాన్ని కలిగిస్తుంది, అందువల్ల ఇది ఎంత మాత్రమో మంచిది కాదని నేను చెప్పాను. కానీ ఆ నా మాట వల్ల రోగికి మేలు చేసేటువంటి మందు రుచించదయ్యా, అలాగే నీకు కూడా నా మాటలు రుచించలేదు. కాకైరిమం చిత్రబర్హాన్ మయూరాన్ పరాజయేథాహ పాండవాన్ ధాత్తరాష్ట్రై హిత్వా సింహాన్ క్రోష్టుకాన్ గూహమాన ప్రాప్తే కాలే సూచితాత్వం నరేంద్ర. ఓ రాజా, చక్కగా అందమైనటువంటి పింఛాలు ఉన్నటువంటి నెమళ్ళు లాంటి పాండవులను కాకుల వంటి నీ కొడుకులతో ఓడించగలవా?
సింహాన్ని విడిచిపెట్టి నక్కల్ని చేరదేసుకుని సమయం వచ్చేసరికి ఏడుస్తున్నావయ్యా నువ్వు. సింహాన్ని వదిలిపెట్టావు. యస్తాత నకృచ్ఛతి సర్వకాలం భృత్యస్య భక్తస్య హితే రతస్య తస్మిన్ భృత్యా భక్తరి విశ్వసంతి నచైన మాపత్సు పరిత్యజంతి. ఎప్పుడు కూడా ప్రభువు యొక్క హితం మీద దృష్టి పెట్టి భక్తితో సేవించేవాడు ఉండాలి అసలు. అట్లాగే తన యొక్క హితము ఆలోచించి భక్తితో సేవించేటువంటి సేవకుడి మీద ఎప్పుడు కోపగించకూడదు రాజు. అలాంటి రాజుని సేవకులు చాలా భక్తిగా సేవిస్తారు, నమ్ముతారయ్యా. వాళ్ళు ఎంత ఆపదొచ్చినా రాజుని విడిచిపెట్టరు. న భృత్యానాం వృత్తి సంరోధనేన రాజ్యం ధనం సంజిగృక్షేద పూర్వం త్యజంతి హేనం వంచితా వై విరుద్ధా స్నిగ్ధా హ్యమాత్యా పరిహీన భోగా. సేవకుల యొక్క జీవికను పోగొట్టి ఇతరుల రాజ్యాన్ని ధనాన్ని లాక్కోకూడదయ్యా ఎప్పుడను. అలా మోసగిస్తే పూర్వం తనతో స్నేహం కలిగినటువంటి మంత్రులు మొదలైన వాళ్ళంతా కూడా భోగాలు లేక రాజుని విడిచిపెట్టేస్తారు. కృత్యాని పూర్వం పరిసంఖ్యాయ సర్వాణి ఆయవ్యయే చానురూపాంచ వృత్తిం సంగృహ్ణీయాదనురూపాన్ సహాయాన్ సహాయ సాధ్యాని హి దుష్కరాణి. ముందుగా మనం చెయ్యాలి అనుకునేటువంటి పనులన్నీ నిశ్చయం చేసుకోవాలి. అసలు ఒక ప్రణాళిక ఉండాలి. ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు, ఆ పని చేద్దాం అనుకునేటువంటి పనులన్నింటినీ కూడా నిశ్చయం చేసుకుని దానికి ఆదాయ వ్యయాలన్నీ కూడా లెక్క కట్టుకుని దానికి సేవకులకు అనురూపమైనటువంటి జీతాలు కూడా మనం లెక్కించుకుని అనుకూలమైనటువంటి వాళ్ళ నుండి రాజు సహాయం పొందాలయ్యా. తనకు అసాధ్యమైనటువంటి వారిని సహాయక ద్వారా సాధ్యపరుచుకుంటూ ఉండాలి ఒక ప్రణాళికాబద్ధంగా. అభిప్రాయం యో విదిత్వా తు భర్తు సర్వాణి కార్యాణి కరోత్యతంద్రీ భక్తాహితానామనురక్తార్య శక్తిజ్ఞ ఆత్మేవ హి సోనుకంప్య. రాజు యొక్క అభిప్రాయం తెలిసి కూడా ఏమరకుండా పనులు చేసేవాడు, హితంగా మాట్లాడేవాడు, రాజు మీద భక్తి కలిగినటువంటి వాడు, సన్మార్గుడు, తన శక్తి తాను బాగా తెలిసినటువంటి వాడైన సేవకుని రాజు ఎప్పుడు కూడా తనలాగే దయతోటి వాడిని కటాక్షించి వాడికి కావలసినవన్నీ ఇస్తూ వాళ్ళు జాగ్రత్తగా తన వైపు నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్తగా రక్షించుకోవాలి రాజు కూడాను సేవకుడిని. వాక్యంతు యో నాద్రియతేనుశిష్ట ప్రత్యాహయశ్చాపి నియుజ్యమానః ప్రజ్ఞాభిమాని ప్రతికూలవాది చార్యశ్చ తాదృక్త్వరయైవ వృత్యః. అలాగే అలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. అలా కాకుండా ఉండేటువంటి అంటే రాజు ఆజ్ఞని అసలు ఆదరించినటువంటి వాడిని, పని చెప్తే ఆచరించకుండా పోయేవాడిని, తన తెలివి మీద మాత్రమే అభిమానం కలిగినటువంటి వాడిని, తనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాడిని, వాడు ఎంతటి ప్రియుడైనప్పటికీ బంధువైనప్పటికీ అటువంటి వాడిని వెంటనే కొన్ని నుండి తొలగించాలి. అస్తబ్ధమగ్రీవమదీర్ఘసూత్రం సానుక్రోశం శ్లక్ష్ణమహార్యమన్యై అరోగజాతీయముదారవాక్యం దూతం వదంత్యష్టగుణోపపన్నం. దూత అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే మంచి సద్గుణాలు కలిగిన వాడు అయి ఉండాలయా. వాడికి గర్వం ఉండకూడదు సార్. దూతకి వాడు సమర్థుడే ఉండాలి, త్వరగా పనిని నెరవేర్చేటువంటి వాడు అయి ఉండాలి, దయ కలిగినటువంటి వాడు అవ్వాలి, అందరికీ కూడా హితమైన వాడు కావాలి, ఇతరులు ఎవరైనా ఆశ చూపిస్తే లోబడనటువంటి వాడై ఉండాలి, రోగాలు లేని వాడై ఉండాలి, రోగరహితుడై ఉండాలి, ఉదారంగా మాట్లాడేవాడై ఉండాలి అని చెప్తున్నారు. న విశ్వాసాజ్జాతు పరస్య గేహే గచ్చే నరశ్చేతయానో వికాలే న చత్వరే నిషిధిష్ఠే నిగూఢ న రాజకామ్యాం యోషితం ప్రాప్ధయీత. తెలివైనటువంటి వాడు కాని సమయంలో ఎప్పుడు కూడా శంకాశీలుడు అంటే సరైనటువంటి వాడు కాదు, ఎప్పుడు సందేహగ్రస్తుడు లేకపోతే మరో రకంగా ఉండేటువంటి వాడు వాడి ఇంటికి వెళ్ళకూడదు. అలాగే
4 రోడ్ల కూడల్లో రాత్రిపూట రహస్యంగా నిలవకూడదు. రాజు కోరుకునేటువంటి స్త్రీని అడగకూడదు. నిహ్నవం మంత్రగతస్య గచ్చేత్ సంసృష్ట మంత్రస్య కుసంగతస్య నచ బ్రూయాన్నాస్విసిమిత్వయీతి సకారణం వ్యపదేశంతు కుర్యాత్. చాలామంది దుర్మార్గులు కలిసి చేసేటువంటి కుతంత్రాన్ని గబుక్కుని వ్యతిరేకించకూడదు. అలాగే నేను నిన్ను నమ్మను అని వెంటనే వాడి మొహం మీద అనకూడదు. మెల్లగా ఏదో నెపం పెట్టి అక్కడి నుంచి తొలగిపోవాలి తప్ప అక్కడుండి వాళ్ళతోటి గొడవ పడుతూ వ్యతిరేకించకూడదు. గృణీ రాజా పుంశలీ రాజభృత్య పుత్రో భ్రాత విధవా బాలపుత్ర సేనాజీవీ చోద్ధృత భూతిరేవ వ్యవహారేషు వర్జనీయాశ్చురేతే. వ్యవహారాల్లో 10 రకాలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టాలి. దయ కలిగినటువంటి వాడు, రాజు, శీలం లేనటువంటి స్త్రీ, రాజసేవకుడు, కొడుకు, సోదరుడు, విధవ, చిన్నపిల్లల తల్లి, సేనలో జీవించేవాడు, అధికారం పోయినవాడు, వీళ్ళందరినీ కూడా వ్యవహారాల్లో మనం విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దయ కలిగినటువంటి వాడు అయితే కనుక వాడు ఏదైనా ధనం అప్పుగా తీసుకుంటే మళ్ళీ అప్పును మళ్ళీ తీసుకోలేడు. ఇతరులకు ఇచ్చినటువంటి అప్పును వాడు వసూలు చేసుకోలేడు. అలాగే శీలం లేనటువంటి స్త్రీ కూడా పనికిరాదు. రాజసేవకుడు ఎప్పుడు కూడా బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. పుత్రుడు కానీ సోదరుడు కానీ తన సొమ్ము మీద అధికారం చూపిస్తూ ఉంటాడు. సేనాధీవి కూడా రాజదండ భయం చూపిస్తాడు. అధికారం పోయిన వాడిని అడిగినా డబ్బు లేకపోవడం వల్ల ఎవరైపోతాడు, వాడిని పీడిస్తే చెడ్డ పేరు వస్తుంది తప్ప. అందువల్ల వీళ్ళని ఎప్పుడు కూడా వ్యవహారంలో విడిచిపెట్టాలంటే అర్థం ఏంటంటే, వ్యవహారం అంటే ధనం ఇచ్చిపుచ్చుకోవడాల్లో వీళ్ళని వదిలిపెట్టేయాలి. ధనం ఇచ్చిపుచ్చుకోవడంలో వీళ్ళతోటి వ్యవహారం చేయకూడదు అని ఇలాగా అనేకములైనటువంటి ధర్మాలు చెప్తున్నాడు. ఇదంతా కూడా విదుర నీతి అంటారు. ఈ విదురుడు ధృతరాష్ట్రుడికి చేసినటువంటి ఉపదేశము ఒక పెద్ద మహాగ్రంథంలాగా వ్యాస భగవానుడు మనకు అందించాడు. ఆ విదుర్నీతి అనేటువంటి పేరుతో లోకంలో ప్రసిద్ధమైనటువంటిది. అటువంటి మంచి మాటలన్నీ కూడా ఆ ధృతరాష్ట్రుడి యొక్క చిత్తశాంతి కోసమని ఆ విదురుడు చెబుతున్నాడు. ఇంకా చెబుతాడు. మిగిలినటువంటి రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.